జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మలయాళ మండలం ముత్యంపేట గ్రామ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంపై ఆర్టీవీ న్యూస్ ఛానల్ అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ విశ్వం హిందూ పరిషత్తో పాటు వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మలయాళ పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. గతంలో అటవీ శాఖ అధికారులు ఆలయానికి సంబంధించి కొన్ని నోటీసులు జారీ చేసిన అంశాన్ని వక్రీకరిస్తూ ఆర్టీవీ న్యూస్ ఛానల్ కొండగట్టును కూల్చేస్తాం అనే భ్రాంతి కలిగించే హెడ్లైన్తో వార్తను ప్రచారం చేసిందని ఆరోపించారు. ఈ తప్పుడు వార్తా కథనం వల్ల పవిత్ర పుణ్యక్షేత్ర మహత్యం దెబ్బతినడమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న లక్షలాది మంది ఆంజనేయ స్వామి భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని హిందూ సంఘాల నాయకులు తెలిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా హిందూ సమాజంలో భయాందోళన సృష్టించే ప్రయత్నంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల ప్రతినిధులు ఆర్టీవీ యాజమాన్యం వెంటనే ఆ తప్పుడు ప్రచారం వార్తా కథనాన్ని అన్ని ప్రసార మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలని, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ కొండగట్టులో రెండు తెలుగు రాష్ట్రాలలో అతి ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రమైన కొండగట్టులో గత వందల సంవత్సరాల నుంచి లేని సమస్య ఇప్పుడే ఎందుకు ఉత్పన్నమవుతుంది? మరియు ఈ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఈ ఆర్టీవీ నిర్లక్ష్యమా? ఇక్కడ వీళ్ళు గుడినే కూల్చేస్తామని ఆర్టీవీ వాళ్ళు ఎలా ప్రకటిస్తారు? దానిపై చర్యలు తీసుకుంటూ ఆర్టీవీ వాళ్ళపై క్రిమినల్ కేసు పెట్టాలి. అంజన్న భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న ఈ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న టీవీ యాజమాన్యంపై కేసు వేయాలి. ఇన్ని రోజులు వస్తుంది ఈ కొండగట్టుపై లేని సమస్య, ఈ భూముల సమస్య ఇప్పుడే ఎందుకు వస్తుంది? ఒకసారి అర్బన్ పార్క్ అని వస్తాడు, ఒక డిఎఫ్ఓ ఒకసారి వస్తాడు. ఇప్పుడు ఈ భూములు ఈ ఆలయాలు ఉన్న అన్ని మా అటవీ శాఖ అంటాడు. ఇన్ని రోజులు వస్తుంది లేని సమస్య ఇప్పుడే ఎందుకు కొండగట్టులో ఉత్పన్నమవుతుంది? హనుమాన్ భక్తుల మనోభావాలతో ఆడుకోవడము ఈ అధికారులకు ఇది సరైన పద్ధతి కాదు. అందరూ ఈ దేవుని విశ్వాసాలను నమ్మేవారిని హనుమాన్ భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. ఏమున్నా గవర్నమెంటే ప్రజలు, దేవుడు కనుక ఫారెస్ట్ భూములైనా ప్రజలయే, ప్రజల భూములైనా ప్రజలయే కనుక కొండగట్టు అంతా అంజన్నకే ఎందుది తప్ప ఎలాంటి డిపార్ట్మెంట్కు ఎందదు. రేపు కూల్చుతామన్న అధికారి వస్తే ఇక్కడ కాలర్ బట్టి గుంజడం జరుగుద్ది. జై శ్రీరామ్. ఈ ఆర్టీవీ యాజమాన్యం ఆ అధికారి తప్పుడు నిర్ణయం వల్ల ఏం చెప్పిండో తెలియదు. దాన్ని ఈ కూల్చేస్తామని ప్రకటించడం, ఆర్టీవీ యాజమాన్యంపై కేసు పెట్టి వాళ్ళను ఈ క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ అంజన్న భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాచీన పుణ్యక్షేత్రమైన హనుమాన్ ఆలయంపై ఇంత దుష్ప్రచారం చేయడము ఆ టీవీ ఛానల్కు తగదు. మరియు ఈ ఏ అధికారి అయితే ఇక్కడ కొండగట్లో మా అటవీ శాఖ భూములని వస్తున్నాడో ఆ అధికారికి కూడా కనువిప్పు కలగాలి. అంతకంటే ముందున్న ఎందరో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొండగట్టుపై ఫేక్ ప్రచారం చేసిన ఆర్టీవీ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే దేవస్థాన కమిటీ నిజ నిర్ధారణ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రచారం నిజమా కాదన్నది చెప్పాలి. హిందువుల మనోభావాలు ఘోరంగా దెబ్బతింది దీంతో. ఎందుకంటే వాళ్ళు మీడియాలో ఏం చెప్పినారు, కొండగట్టు ఆంజనేయ ఆలయం కూల్చివేతని పెట్టినారు. తర్వాత ఏం పెట్టినారు, కొండగట్టుకు సంబంధించిన షెడ్డు కానీ వేదభవనం కానీ ఇంకొక 2-3 అవి అందులో ఫారెస్ట్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్లో వస్తాయి కాబట్టి కూల్చేస్తామని నోటీసులు ఇచ్చినామని చెప్పేసి ప్రచారం జరిగింది. అది నిజమా కాదనేది దేవస్థానం ఈవో గారు నిర్ణయం చేసి దాన్ని పత్రికాముఖంగా కానీ బహిరంగంగా కానీ వచ్చి నిజ నిర్ధారణలు చేయాలి. మరియు ఫేక్ ప్రచారం చేసిన ఆర్టీవీ యాజమాన్యంపై కేసు పెట్టాలి. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఆర్టీవీని నిషేధించాలి. ఇంకో విషయం ఏంటంటే ఇది జరిగింది, అందరం చేసేది ఈ ప్రచారం నిజమా కాదని చెప్పాలి. మనం గిరి ప్రదక్షిణ కమిటీ సభ్యుల తరఫున నేను చెప్పేది ఒకటే, గిరి ప్రదక్షిణ అనేది అందరి కోసం, మన ఒక్కరి కోసం కాదు. అది మేబీ ఉండవచ్చు అందులో మన ఫారెస్ట్ భూములలో, కాకపోతే మేము ఫారెస్ట్ భూములను ఏం చేయట్లేదు, ఖాళీ మేము ప్రదక్షిణ మాత్రమే చేస్తున్నాము. సో దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే దీని మీద పోరాడాలి, ఖచ్చితంగా దీన్ని నిజ నిర్ధారణ చేయాలని పత్రికాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ కోరుచున్నాను. నిన్న ఆర్టీవీ న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ను కవర్ చేయడం జరిగింది. కొండగట్టు ఆలయం పైన అసలు ఎలాంటి నిర్ధారణ లేకుండా
ఆర్టీవీ న్యూస్ ఛానల్ వారు కొండగట్టును కూల్చేస్తాం అనే హెడ్డింగ్తో వార్తను ప్రచురించడం జరిగింది. అది అన్ని న్యూస్ ఛానల్లో అది ఆర్టీవీ న్యూస్ ద్వారా ప్రచురితమైంది. దానికి నిరసనగా ఈరోజు కొండగట్టు ఆలయం వద్ద హిందూ బంధువులు, విశ్వ హిందూ పరిషత్ మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఆర్టీవీ ఛానల్ వారు వెంటనే హిందువులకు మరియు అదేవిధంగా కొండగట్టు అంజన్నకు క్షమాపణలు బహిర్గంగా చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వారికి ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి లేకుండానే ఈవో గారు కూడా చెప్పడం జరిగింది. ఆలయాన్ని కూల్చేయడం అలాంటిది ఏమీ లేదు, జస్ట్ మాకు నోటీసులు ఆగస్టులో వచ్చినాయి. కానీ అది నిన్న ఆర్టీవీ న్యూస్ వాళ్ళు మాత్రం అన్ని ఛానళ్లలో ఆలయాన్ని కూల్చేస్తాం అనే హెడ్డింగ్తో, కొండగట్టును కూల్చేస్తాం అనే హెడ్డింగ్తో శీర్షికన న్యూస్ని ప్రచారం చేయడం జరిగింది. ఆ శీర్షికకు నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఆర్టీవీ ఛానల్ పైన అదేవిధంగా ఆ ఆర్టీవీ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్టీవీ రిపోర్టర్ పైన కూడా కేసు నమోదు చేసి మా హిందూ సంఘాలకు న్యాయం చేయాలని అదేవిధంగా కొండగట్టు అంజన్నకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీవీ న్యూస్ ఛానల్ పైన ఈరోజు మల్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మేము 48 గంటలు వేచి చూస్తాం. ఆ 48 గంటల్లోగా ఆర్టీవీ న్యూస్ ఛానల్ వారు ఆర్టీవీ న్యూస్ ఛానల్లో వచ్చిన న్యూస్ను డిలీట్ చేయడం, అదేవిధంగా బహిర్గంగా అందరికీ మా హిందువులకు క్షమాపణలు అందరికీ తెలియజేయాలి. లేని పక్షంలో హిందూ